యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి నిజాయితీ అనేది బైబిల్లో కనిపించే గొప్ప మాట. దేవుడు పరిపూర్ణ న్యాయవంతుడు. ఆయన రాజ్యం, ఆయన ఉద్దేశాలు, ఆశయాలు, చర్యలు, మనుషులతో వ్యవహరించే తీరు 100% నిజాయితీ గలవి, న్యాయమైనవి. ఆయన రాజ్యంలో అనగా పరలోకములో ఉండగోరిన వారు నీతి న్యాయాలు గలవారై ఉండాలని ఆయన నియమం. సుఖాల కోసం, ధనం కోసం, లేక ఆధ్యాత్మిక అనుభవాల కోసమైనా సరే ఆకలి దప్పులు ఉన్నవారు ధన్యులని చెప్పడం లేదు. స్వభావాన్ని బట్టి పాపులైన మనుషులకు అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైనవి నీతి న్యాయాలు. దేవునితో కలిసి ధన్యస్థితిలో శాశ్వతంగా జీవించగోరితే వారు వెతకవలసినది దీన్నే. మనము కోరేది, వెతికేది ఏమిటో దాన్ని బట్టి మనము ఎలాంటి వారమో అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ దినాన దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీతి న్యాయాలతో జీవిస్తూ దేవుని నిత్య రాజ్యానికి వారసులం అవుదాం. అట్టి కృపను, ధన్యతను ప్రభు ఈ దినాన మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కొరకైనటువంటి అయా ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులతో జీవిస్తూ నీ నిత్య రాజ్యములో తృప్తిపరచబడే వారిగా ఉండినట్లుగా ఈ దినాన ఈ నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.